హాయ్ బ్రో హాయ్. జై చరణ్ అని కామెంట్ చేసి చూడండి. ఖచ్చితంగా జై చరణ్ అని 200% కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. భయ్య ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా బీభత్సంగా ఉన్నాయన్న. మేము చాలా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే చాలా మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమంటారు అంటే భారత్ 2 ఫ్లాప్ అయింది, శంకర్ రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, తను మమ్మల్ని మోసం చేస్తాడు అనే ఫీలింగ్ చాలా మంది బాగుతున్నాయి. మీరు ఏం బాధపడక 100% ఈసారి గేమ్ చేశారు. పూత ర్యాంప్ మేము చూడాలన్నా. మొన్న మా ఉపాసన ఒక మేడం ఒక మాట చెప్పింది. ఏమన్నదంటే ఈ ఇయర్లో మాకు చాలా అద్భుతాలు జరిగినాయి. మా చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చింది, మా రామ్ చరణ్ సినిమా ఆస్కర్ దాకా వెళ్ళింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినాడు, మన నిహారిక మేడం మొన్న కమిటీ కుర్రాలతో హిట్ కొట్టింది. ఈసారి గేమ్ చేంజర్ రాసి పెట్టుకోండి. చాలా మన రామ్ చరణ్ కూతురుపై కైరా కూడా చాలా మంచి అట్లా. సో ఈ సినిమాలో 100% చాలా ఉండబోతుందని మేడం వినిపించాను. తన సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు. తను ఏంటంటే ఒక డాక్టర్ ఆ ఫీల్డ్లో ఉన్న ఒక మేడం ఈరోజు రామ్ చరణ్ సినిమా గురించి మాట్లాడుతుంది అంటే ఎప్పుడు మాట్లాడిన ఒక వ్యక్తి ఈరోజు సినిమా గురించి మాట్లాడుతుంటే అర్థం చేసుకో 100% నువ్వు బాగుండబోతుంది. చాలా క్వాలిటీ రాబోతుంది. జస్ట్ ఒక సాంగ్ జరగండి సాంగ్ మీకు నచ్చలేకుండా వచ్చేమో కానీ సినిమాలో ఆ ఫుటేజ్ చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత మన అభిప్రాయం మారిపోతాను. 100% నాకు నమ్మకం ఉంది. ఈ సినిమా గేమ్ చేంజర్ ద బిగ్గెస్ట్ ఇండియాస్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకొచ్చాను. రామ్ చరణ్ అన్న యాక్టింగ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన నిజంగా చాలా అంటే రంగస్థలంలో చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే నిజంగా అసలు నేను ఊహించలేదు అన్న. రంగస్థలం మేము అనుకున్న స్టార్టింగ్ సినిమా చూసే రోజు నేను ప్రీమియర్ షోకి వెళ్ళా, తన యాక్టింగ్ చూసినప్పుడు అరే ఎక్కడన్నా దొరకకపోతాను అంటే నేను అవును కదా రామ్ చరణ్ కొద్దిగా ఉన్నవాడే కదా అన్న. తను సినిమాలో లేని వాడికి చేయడం వల్ల అసలు కొద్దిగా ఒక్క దగ్గర దొరకకపోవడా ఆ యాక్టింగ్ లో మిస్ కాకపోతే అనుకున్నా 1% దొరకలేదు. ఆ రోజు అనుకున్నా ఈయన ఇక ముందు రోజులో పెద్ద స్టార్ అవ్వబోతారా అనుకున్నా. తిరుగుల తర్వాత చూసిన అది పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు యాదంతో కట్టినట్టు గేమ్ చేంజర్ శంకర్ చేతిలో పడ్డాడు కాబట్టి 100% పెద్ద హిట్ కాబోతుందని అనుకుంటున్నాను. 1 word లో గేమ్ చేంజర్ గురించి రామ్ చరణ్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? రామ్ చరణ్ అన్న మంచి మానవతవాడు అన్న. చాలా అంటే చాలా ఇన్నోసెంట్. ప్రతి ఒక్క తల్లి కూడా నా కొడుకు రామ్ చరణ్ లాగా పెంచాలనుకునే వ్యక్తి ఎవరంటే రామ్ చరణ్. సో అట్ ద సేమ్ టైం గేమ్ చేంజర్ అంటే ఈసారి చెప్తున్నా ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సినిమాలు రికార్డులో మడత పెట్టే సినిమా ఏదంటే మనం గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.